ప్రార్థన లేని క్రైస్తవుడు ఖచ్చితంగా పాపంలో పడిపోతాడు, లోకంలో పడిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. ప్రార్థన చేసే క్రైస్తవుడే పాపాన్ని గ్రహించగలుగుతాడు, పాపాన్ని ఎదిరించగలుగుతాడు, పాపాన్ని జయించగలుగుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఎన్నడూ మనం హెజిటేట్ అవ్వకూడదు, విసుగుదల రాకూడదు. బైబిల్ చెప్తుంది మెలకుగా ఉండమన్నాడు ప్రార్థన చేయడానికి. ఏం చేయడానికి? ఎవడో చెప్పాడు పనికి మాలినాడు వెళ్ళి చర్చిలో పడుకోమని. ఎప్పుడు 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 రోజంతా నిద్ర చేయాలంట. ఎక్కడా లేదు బైబిల్లో వెళ్ళి నిద్ర చేయమని. కానీ ఏమైనా ఉందో తెలుసా? మెలకుగా ఉండమని ఉంది. రాత్రంతా ప్రార్థన చేసుకుంటా చర్చిలోకి వచ్చేదండి అంటే మంచిది, సంతోషం. అంతేగాని దుప్పట దిండి తెచ్చుకుని పడుకోమన్నారండి లేకపోతే కీడ వస్తుందంట. ఎవడు చెప్పాడు అది మీకు? యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మనకు చాలా 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 అత్యవసరమైన విషయం. ప్రార్థన కొరకు మనం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని ప్రార్థించాలి. మన దైనందిన జీవితంలో మన పనులు చేసుకుంటూ కూడా ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అంటే చాలు కొద్దిమంది సైలెంట్ అయిపోతారు. ఎట్లా వస్తుంది ప్రార్థన చేయడం? ప్రార్థన చేయడం ఎట్లా వస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంటే వస్తుంది. చెప్పండి, ప్రార్థన ఎట్లా వస్తుంది? చెప్పండి. అంతే తప్ప మీరు ఎంతకాలం ఆలనోరెంక చూసి చేద్దాం అనుకున్నా మీకు రాదు ప్రార్థన. మీరు చేస్తూ ఉండాలి. ఏమీ రాకపోయినా కనీసం యేసయ్యా మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం, యేసు రక్తమే ఏదో ఒకటి అనుకుంటూ ఉండాలి. అక్క ఐసీలో ఉంటే నేను మొన్న వెళ్ళి అడిగాను, అమ్మ అక్క ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగాను. అని చెప్పింది, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను, యేసు రక్తమే జయం అని ప్రార్థన చేసుకుంటున్నాను అంది. నా మట్టుకు నేను చాలా సంతోషించాను. ప్రార్థన మరి ఈ 7 నెలల్లో భయంకరమైన శారీరక శ్రమ గుండా వెళ్తున్నప్పటికీ రోజుకు 10 అధ్యాయాలు వాక్యం చదివని చెప్పింది. బైబిల్ చదువుతూనే ఉన్నాను, రోజుకు 10 అధ్యాయాలు. ఇది దైవికమైనటువంటి విధానంలో మనం రావాలి. మూలుగుతూ ముక్కుతూ కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడం ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు అయిపోయింది. ప్రార్థన చేయడం ఎలా వస్తుంది? ముక్కు మోసుకుని కూర్చుంటే వస్తుందా? చెప్పండి. డ్రమ్ము నిండా నీళ్ళు పోసుకుని ఆ డ్రమ్ములో కూర్చుంటే వస్తుందా ప్రార్థన? మీరు కూర్చున్న చోట మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటే వస్తుంది. ప్రార్థన చేయడం రావట్లేదయ్యా అంటే మళ్ళీ చేసుకుంటా ఉంటాయంటే అదే మరి దేవుడు కృపనిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి, అడగాలి. దేవుడు అలా సహాయం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అదేం కాకుండా ఊరికట్లా కూర్చొని, నిజంగా నాకున్న బాధల్లో ఒక బాధ ఏంటంటే చాలా మంది పురుషులకి ఇంకా ప్రార్థన చేయటం రాట్లా. మిమ్మల్ని ప్రార్థన చేయమని మైకిస్తే మీ బండారం బయటపడిపోద్ది. మీరంతా
భక్తి నేర్చుకున్నారో, మీరెంతగా ప్రార్థన చేస్తున్నారో ఇంటి దగ్గర, మీరెంతగా దేవునితో సహవాసం చేస్తున్నారో అవన్నీ అర్థమైపోతాయి అంతే. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. మనసుంటే ప్రభు సహాయం చేస్తాడు. మెలకువ కలిగిన ఆత్మను ఉండాలి. మెలకువ కలిగిన ఆత్మ. దీనికోసం ఇట్లా ప్రార్థన చేస్తున్నారా వీళ్ళు, నేను కూడా ఇట్లా చేయాలన్నమాట అని కూడా అనిపించకపోతే ఎట్లా? ప్రియులరా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆమేనంటారా? అన్నిటి అంతం సమీపంగా ఉంది. అన్నీ లయమైపోబోతున్నాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతున్నాయి అని వాక్యం చెప్తుంది. అయితే ఈ దినాల్లో మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మీలో ఎవరికైనా నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయా? నాకు అప్పుడప్పుడు నిద్ర పట్టదని అన్నవాళ్ళు, లేదయ్య గారు అసలు ఎప్పుడైనా పరే రెడీ అండి, ఇక పడుకుందామంటే ఎప్పుడు లేస్తామో తెలియదు మాకు అసలు అన్నట్టుకున్నారు. మీరు మంచోళ్ళు. అసలు నిద్ర పట్టకుండా చేసే దేవుడే. మిమ్మల్ని గలిబీలు చేయాలని ఒకవేళ సాతాను ప్రయత్నం చేసినా దాన్ని కూడా మీరు దైవ చిత్తం కొరకు గనక వినియోగించగలిగితే అపవాది బెదిరికి అన్నడు మీ దగ్గరికి రాడు. మనం వాడి వలలో చిక్కుకుని గంతే సంగతిలో నిద్ర పట్టట్లేదని అది చేసి ఇది చేసి. ప్రభు వాక్యం చెప్తుంది మనకి మెలకువగా ఉండమని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయడానికి? లోకంలో మనుషులు మెలకువగా ఉంటున్నారు రకరకాల పనుల కోసం. కుర్రాలు చూడండి, అసలు 1 గంటకు కూడా తిరుగుతున్నారు, 2ంటికి కూడా తిరుగుతున్నారు. ఏ టైంలోనే కనబడుతున్నారు కుర్రాలు. దేని కొరకు? ప్రార్థన చేయటాక, పాపం చేయడానికి, అక్రమంగా బ్రతకడానికి, విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి. చాలాసార్లు నాకు అనిపించే మాట ఏంటంటే అసలు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా అని. ఉన్నామయ్యా, మేమేం చెయ్యము, అసలు ఆడి ఎంత చెప్పినా వింటలేదు అంటున్నారు. గమనించండి, లోకంలో మనుషులు రకరకాలుగా మెలకుగా ఉన్నారు. జాగారాలు చేస్తున్నారు, మెలకుగా ఉంటున్నారు. రాత్రి తెల్లవారులు కదా. పాము కొట్టింది అనుకోండి, మందు వేసిన ఆయన ఏమంటాడు? అయ్యా నిద్ర పట్టట్లేదు, ప్రార్థన చేయని అంటారు. అప్పుడు అసలు పడుకోకూడదు అంటే ఏం చేస్తారు మీరు? అప్పుడు పడుకుంటారా అంటారా? చుట్టూ నలుగురిని సిటీ కానిస్టేబుల్ పెట్టుకుని ఎంత కాపలా కాస్తామో జాగ్రత్తగా. నేను అంటాను, ఆ టైంలోనే ప్రార్థన చేయొచ్చుగా కనీసం. ఇప్పుడు మెలకుకుంటున్నాం, ఆ సమయం ఉపయోగించుకోవచ్చా? ఉపయోగించుకోకూడదా? రాత్రి నేను 1 గంటకి బస్సు ఎక్కి, అక్కడ 1 గంట అయింది నేను బస్సు ఎక్కడానికి. బస్సు సీట్ లేదు నాకు, క్యాబిన్లో కూర్చున్నా డ్రైవర్ వెనకాల. ఇంకెక్కడ నిద్రపోతా? ప్రార్థన చేస్తానే వచ్చా, ప్రార్థన చేసుకుంటానే వచ్చా. దేవుడు ఒక్కోసారి మనకి అట్లా అవకాశాలు ఇస్తాడు ప్రార్థనలు చేసుకోవడానికి. మీరు ఏ పనిలో ఉన్నా మీరు ప్రార్థన చేయడానికి ఉపక్రమించాలి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. సంగమా, అసలు మన పేరే ప్రార్థన వల్లమని కదా. కానీ సమస్య ఏంటో తెలుసా? అసలు అక్కడ అది లేదు. అయ్యగారు చెప్పినట్టుగా నేతి
బీరకాయ అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అట్లా ఉండకూడదు. ప్రార్థనలు చేయాలి. స్తోత్రం. మనం కాకపోతే ఎవరు చేస్తారు? ఈరోజు మీరు రక్షించబడి ఇక్కడ ఉన్నారంటే మీకోసం ఎంతో మంది ప్రార్థన చేశారు. ఈ మాట మీరు జీవితంలో అందరూ మర్చిపోమాకండి. మీరు ఈరోజు మందిరంలో కూర్చున్నారంటే, యేసు ప్రభు పాద సన్నిధిలో ఉన్నారంటే, ఆయన మాటలు వింటున్నారంటే, ఆయన రక్షణ భాగ్యం పొంది సమాధానంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారంటే మీ కొరకు ఎంతో మంది చెప్పట్ల మీరు చేశారు, చేస్తూ ఉన్నారు, ఇంకా చేయట్లేదా? వస్తున్నారు. మరి మీరేం చేస్తారు చెప్పండి? కొద్దిమందికి అందరినీ ప్రార్థన చేయమంటారు, వాళ్ళు మాత్రం చేసుకోరు. చేయండి అమ్మా, ప్రార్థన చేయండి, మా కోసం చేయండి, మా అబ్బాయి కోసం చేయండి. మరి నువ్వేమన్నా చేస్తున్నావమ్మా? అసలు నాకమ్మా కూర్చుంటే చాలు నిద్ర వచ్చేస్తుందమ్మా. కొద్దిమందికి ఎక్కడలే నిద్ర వచ్చేస్తుంది మోకాల మీద కూర్చుంటే. నువ్వు అపవాది ఒడిలో ఉన్నావు, గుర్తుపెట్టుకో. ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వచ్చిందంటే నిన్ను అపవాది చక్కగా ఒళ్ళో వేసుకుని జో 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 అని కొడుతున్నాడు. ఏమవుతా? అపవాది ఒళ్ళో జోగితే ఏమవుతా? కప్పంట అడిబరిగెత్తి ఇడిబరిగెత్తి ఎండకు తట్టుకోలేక ఒక నీడకు వచ్చిందంట. ఆ నీడకు వచ్చిన తర్వాత చూసిందంట, ఏంటా ఈ నీడని. చూస్తే అదే నీడ. అది ఏం చేస్తుంది? పాము నీడలో సేద తీరుతుందా? చల్లగా ఉంటుందా? చెప్పండి. దాని బతుకు అయిపోయింది. కాబట్టి ప్రార్థన అప్పుడు నిద్రపోకూడదు. ప్రార్థన అంటే నిద్ర వస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో అపవాది నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, అపవాది ఎక్కడో నన్ను పట్టుకుని ఊపుతున్నాడు. అందుకని నేను ఇట్లా బహు జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం. బైబిల్ చెప్తుంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. స్తోత్రం. ఊరికే మీరు రాసుకోండి టైం, ఎంత టైం రోజుకు ప్రార్థన చేస్తున్నారు. నిజంగానే రాయండి. 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు చేసా ఈరోజు. 1 గంట చేశారా? రాయండి. మీరు రాయండి, పర్లేదు. అన్నానికి చేశారా ప్రార్థన, టిఫిన్కి చేసే తినేటప్పుడు చేశారా, కాఫీ తాగేటప్పుడు చేశారా, అది కూడా రాసుకోండి. ఓవరాల్గా అసలు ఎంత సమయం ప్రార్థన కేటాయించారో మీకు ఐడియా వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా సమయంలో వ్యక్తిగతంగా నేను ఎట్లా చేస్తా ఉంటుందంటే, బండి మీద నేను ఒక్కడిని వెళ్ళేటప్పుడు ఎవరు ఉంటారు కదా, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అది. కళ్ళు మూసుకుని చేయను, కానీ కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతా. నోరు తెరిచి ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడాలి. ప్రార్థన చేయడానికి సమయాన్ని మీరు కేటాయించాలి. ప్రార్థన చేయడంలో మీ ఆత్మ తేజరిల్లుతుంది. మీ ఆత్మ అంతకంతకు ఇంకా 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 ప్రకాశిస్తుంది. ప్రార్థన చేయకపోతే మీ శరీరం అంతకంతకు రెచ్చిపోద్ది. ఆడమన్నట్టుగా ఆడతావు ఇక నువ్వు. అర్థమవుతుందా? ప్రార్థన చేసే వాళ్ళ అనుభవాలు, చేయని వాళ్ళ అనుభవాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ప్రతి దినము యెరూషలేము తట్టు తన కిటికీలు తెరచి ప్రార్థన చేస్తున్నా అంట. రోజుకి 3 సార్లు. ఎవరో దానియేలు శాసనం వచ్చినా కూడా చేస్తున్నా అంట. ప్రార్థన చేయండి బాబు అని బతిమాలన చేయట్లే మీరు. అసలు ఎవరికి ప్రార్థన చేయడానికి లేదు, నా బొమ్మకు తప్ప అని నెబుకద్నెజర్ రాజు శాసనం చేశాడు. మీకు ఏదన్నా బాధలుంటే నాకు వచ్చి చెప్పుకోండి, ఇంకెవడు ఎక్కడ ఏ పేరు పలకడానికి వీలు లేదని చెప్పి ఒక చట్టం చేశాడు రాజుగారు. అయినా గాని దొంగచాటుగా కూడా కాదంట, యెరూషలేము తట్టు కిటికీలు ప్రార్థన చేసేటప్పుడు కొద్దిమంది అన్ని తలుపులు వేసేసుకుని చేస్తారు. తప్పులేదు, చేయండి. అది ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. కానీ కుటుంబ ప్రార్థన మాత్రం మీకు పక్కన వాళ్ళకి తెలియాలి. వాళ్ళ ఇంట్లోంచి ప్రార్థన మొదలైంది, టైం అయిందనమాట, 7 అయిందనమాట.
కొద్దిమంది అప్పుడు కూడా తలుపులన్నీ బిగిచ్చేసి కిటికీ తలుపులన్నీ వేసేసి మెల్లగా చెయ్యి, మెల్లగా చెయ్యి, ఎవరికి వినపడకూడదు. అంత మరీ భయపడిపోమాకండి. స్తోత్రం. హల్లెలూయా. అనుదినము ముమ్మారు చేశాడంట. బెదిరిపోయాడా? చెప్పండి. ఏ విషయంలో దొరక్క భక్తిలో దొరుకుతాడని పట్టుకుని తీసుకొచ్చారు. సింహాల బోనులో పడేశారు. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? అమ్మ ఏమన్నా జరిగిందా? ఏదో ఒకటి చెప్పండి. అట్లా చూస్తారంటే అయిపోయిందయ్యా మా ఓపిక అంతా అన్నట్టుగా చూస్తున్నారండి. చెప్పండి, ఏమి జరిగింది? ఆ? సింహాల బోనులో ఏం జరిగింది అన్నదా? సింహాల నోళ్ళు మూయబడ్డాయి. దానియేలు ఆ సింహాల మధ్యలో, నేను అనుకుంటున్నాను అక్కడ కూడా ప్రార్థన మొదలెట్టుంటాడు. అసలు మీరు వెళ్తే అంతే, ఎక్కడికి వెళ్ళి అదే పనిలో ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏది అలవాటైతే అదే కదా. ప్రార్థనే పడింది అనుకోండి, మీకు ఏమని, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనే, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనే, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనే. అదంతేకా అలవాటు అయిపోవాలి మీకు. అట్లా కొన్ని ఆత్మ సంబంధమైన అలవాట్లు మీరు చేసుకోవాలి. కొద్దిమందికి ఏమి నియమం లేదు, భక్తి లేదు, నీతి లేదు, యథార్థత లేదు, ఒక కట్టుబాటు లేదు. ఏదో అంత కుదిరితే చేసుకోవటం, లేకపోతే లేదు. చెప్పండి. రోజు చెప్పండి, పళ్ళు దమ్ముకుని టిఫిన్ చేస్తున్నారు కదా, అదొక కట్టుబాటుగా బ్రష్ చేసి. అట్లాగే రోజు ఇదిగో టిఫిన్ చేసే ముందు ఒక అధ్యాయం అన్నా చదువుకునే వాక్యం, రెండు అధ్యాయాలన్నా చదువుకుని అప్పుడు టిఫిన్ చేస్తాం అనుకోండి. ఒక కట్టుబాటు పెట్టుకోండి. ప్రతిదీ మనం దైవ సంబంధమైన కట్టుబాటు కలిగి చేసినప్పుడు చాలా ఫలవంతంగా ఉంటుంది. స్తోత్రం. అట్లా కాకుండా ఊరకే ఏదో ఒకటి అన్నట్లుగా చేస్తే ఏముండదు. ప్రియులారా, మనం ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి మరీ ప్రార్థన చేయాలి. మెలకువ తెచ్చుకుని ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. మేము చదువుకునే రోజుల్లో ఇంత అలారం గడియారాలు ఉండేవి. నెత్తి మీద కొడితే ఆగిపోయేది అది. చదువుకోవాలని మా వాళ్ళు పెట్టుకునే వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరం అలారాలు పెట్టేసుకుని, ఓ రే తెల్లారి 3ంటికి లేచి చదివేస్తాయి. ఇప్పుడు ఎట్టకు నా వల్ల కావట్లేదు, నిద్ర వచ్చేస్తుంది. తెల్లారి 3ంటికి లేచి ఏమీ లేదు, 3ంటికి అది మోగుద్ది, దాన్ని ఎత్తి మీద ఒడిగొట్టి ఓడుకోవటమే. అయితే అయిందిలే, వాళ్ళు కాకపోతే రేపు చదువుదాం. ఏం పోయిందంటే కొంపలు అంటికి పోయినాయి ఏంటి అని మళ్ళీ రేపు ఇదేసి రివర్స్. రాత్రి ఇప్పుడు చదివేటప్పుడు తెల్లారుజామున చదువుదాం అనుకుని అలారం పెట్టుకోవటం, మళ్ళీ తెల్లారేపాటికల్లా దాని పేక నొక్కి దాన్ని మోగనీయకుండా చేసి లేపనీయకుండా చేసి మళ్ళా పడుకోవటం. ఎన్ని మార్కులు వస్తాయి అంటారు? కాబట్టి దేవుని దగ్గర మనకి ఎన్ని మార్కులు వస్తాయో, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రార్థనలు చేయడానికి చెప్పండి మెలకువగా ఉండాలి. మీరు కొద్దిమంది చెప్పండి, ఇప్పుడు ఆమె అంటే ఒక గంట అయినా కూర్చుని మాట్లాడుకుంటారు. సర్లే నిద్ర వస్తుంది అక్క అందనుకోండి, పక్కన ఏం నిద్రపోయి ఎప్పుడు పోయే నిద్రగా చెప్పు, ఇంకేమైనా ఉంటే చెప్పు. ముచ్చట్లు మాట్లాడుకుని కొద్దిమంది అయితే ఫోనుల్లో కూడా మాట్లాడుకుని మళ్ళీ కుదరతా మాట్లాడుకోవటాకని. యేసు రక్తమే. శరీర సంబంధమైన వాటిలో ఆనందించేవాడు, మనసు పెట్టేవాడు దైవికమైన వాటిలో మనసు పెట్టలేడు. అల్లరి చేసేవాడికి చదువు వస్తుందా? చదువుకునేవాడు అల్లరి చేస్తాడా? చూడండి, రెండు ఉండవు ఒకటి దగ్గర. ఆడికి చదువు వస్తుందంటే కుదురుగా ఉంటాడు, క్రమశిక్షణగా ఉంటాడు, ఒబీడియంట్గా ఉంటాడు. కంప్లైంట్స్లో ఆడి పేరు ఉండదు, ఆడు ఏదో సైలెంట్గా చదువుకుంటాడండి అని ఉంటారు అందరూ.
వీడు అన్నిట్లో ఉన్నారంటే అర్థం ఏంటి? చదువులో ఉండడం అర్థం. యేసు రక్తమే. మీరు లోకస్తులుగా లోక విషయాల్లోనే మునిగి తేలిపోతున్నారు అనుకోండి, మీరు ఎప్పటికి ఆత్మ సంబంధాలు అవుతారు, దేవుని దగ్గర ఏం కృప పొందుకుంటారు మీరు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ఈ దినాల్లో మనం ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండాలి. స్తోత్రం. ఎప్పుడైనా మీకు నిద్ర పట్టకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? కొద్దిమంది అడు కొట్టుకుని ఇటు కొట్టుకుని అడుదొల్లి ఇడుదొల్లి అడుదొల్లి ఇడుదొల్లి ఇడుదొల్లి అడుదొల్లి ఏం లేదు, మీరు అక్కడే మోకరించండి, చెప్పండి, ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుడు కృప చూపి ఇంకా ప్రార్థన చేసే అవకాశం ఇస్తాడు. ఒకవేళ లేకపోతే మంచి నిద్ర ఇస్తాడు. అది కాదు అడుగొట్టుకుని ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తిరుగాడును, గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా అన్నాడు సామెతల గ్రంథకర్త. ఉతక మీద తలుపు అంటే తెలుసు కదా. ఉతక అంటే ఏంటి సుజన? ఉతక మీద తలుపు తిరుగు రీతిగా. చదివా అసలు వాక్యం ఎక్కడుందో? ఎప్పుడు చదవలేదా? ఎక్కడుంది? ఏమన్నా సామెతల గ్రంథం చూడండి. మీరు మంచి వాళ్ళు, మంచి అవనస్తులు తయారవుతున్నారు మన దగ్గర. మీరు ఏదంటారు, చాకులు లాంటి వాళ్ళు తయారవుతున్నారు అంతే. చూసి రమ్మంటే కాల్చి వచ్చే వాళ్ళు తయారవుతున్నారు. మంచి వాళ్ళమ్మ మీరు. సామెతల గ్రంథం సోమరీ మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో, వేకువనే లేచి పనులు చూచుకో. స్తోత్రం స్తోత్రం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. చెప్పు సూచన వచ్చినంత. సామెతలు 26:14. రైట్. ఉతక మీద తలుపు అంటే ఏంటి? చెప్పండి. ఉతక మీద తలుపు అంటే ఏంటి? జగదీష్ చెప్పు. చెప్పు, తప్పు ఉప్పు చెప్పారు ఏంగా చెప్పు. తలుపుని అంటే ఇప్పుడు డైరెక్ట్ గా తలుపుని గోడకు కొట్టేస్తున్నారు, లేకపోతే దర్వాజా కొట్టేస్తున్నారు. మన తలుపులు చూస్తే మీకు ఐడియా వస్తుంది. దాన్ని ఏమంటారంటే దాంట్లో కూర్చోబెడతారు తలుపుని. ఈ తలుపు ఏం చేస్తుంది? దాని మీద తిరుగుద్ది, దాని మీద అటు ఇటు తిరుగుద్ది. ఈడు కూడా మంచం మీద ఇడు దొల్లుతాడు, అటు దొల్లుతాడు. కొద్దిమంది ఇంకో కొంచెం ఒక్క 2 నిమిషాలే. ఎంతసేపు పడుకున్నాడు? ఇప్పటికే రాత్రి తెల్లవారులు పడుకున్నాడు అంటే ఇప్పుడు 2 నిమిషాలు మొత్తం తేలిపోద్దంట లెక్క అంతా. ఇంకొక 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు. మనం సోమరిపోతులుగా ఉండడానికి వీలేదు. ప్రార్థన చేసే విషయంలో చెప్పండి, మెలకువగా ఉండాలి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మడత బంద్ అంట. తలుపు బందులు ఉంటాయి కదా, దాని పేరు నాకు కరెక్ట్గా రావట్లేదు. ఇంకా ఏదో అంటారు దాన్ని.
కరెక్ట్గా దాంట్లో కూర్చోబెడతారు. ఇక దాన్ని అది ముందుకి వెనక్కి తిరుగుతుంది. ఎంతవరకు తిరుగుద్ది? దానికి ఎంతవరకు డయామీటర్ ఉందో అంతవరకు తిరుగుద్ది. యేసు రక్తమే జయం. మనం ప్రార్థనలు చేయడానికి చెప్పండి మెలకువగా ఉండాలి. ఏం చేయడానికి? అంతేగాని రాజకీయాలు చేయడానికి, లోక వార్తలు చెప్పుకోవడానికి, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు మెలకువ. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? వేళలలో రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథా వేగం రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథా వేగం రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో విసిగిపోకండి. ప్రార్థన చేయడానికి కంగారు పడిపోమాకండి. కొద్దిమంది కంటే కళ్ళు మూసుకుంటే ఏవో కనబడుతున్నాయి అంట. ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకుంటున్నాను అయ్య గారు, ఏయో కనబడుతున్నాయి అంట. ఇది కూడా అపవాది కుట్ర. నీవు వాడిని జయించాలి. అపవాదిని జయించాలంటే మీరు దేవునికి లోబడాలి. ముందు దేవునికి లోబడనేవాడు అపవాదిని ఎదిరించలేడు, అపవాదిని జయించలేడు. గుర్తుపెట్టుకోండి. దేవునికి లోబడిన వాడు మాత్రమే, వానికి శక్తి దేవుని దగ్గర నుండి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదేదో కనబడటమేంటి కళ్ళు మూసుకుంటే? ఏమీ కనబడవు. ఎందుకు కళ్ళు మూసుకోవాలి అసలు? ప్రపంచాన్ని పక్కన పెట్టి దేవుని వైపు చూడడం కోసం. అంతే తప్ప కళ్ళు మూసుకుంటే ఏదో జరుగుద్దని కాదు. కళ్ళు మూసుకోవడం ఎందుకోసం అంటే దృష్టి అంతా దేవుని మీద, మిగతా వాటి మీద. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి చూసారనుకోండి, ఏం కనబడతారు? అదిగో వచ్చాడా, ఎవడొస్తున్నాడు? కొద్దిమంది అసలు కనబడకపోయిన అట్ట కొట్టు ఒంగునన్నా చూడాలి అంటే ఏదో రకంగా మొత్తానికి తెలుసుకోవాలి ఎవరు వస్తున్నారేంట అని. అలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక ప్రార్థన మీద మనకు దృష్టి ఉండదు, నడవదు. ప్రార్థన ఇంకేం నడుస్తుంది? అందుకని ప్రార్థించేవాడు కన్నులు మూసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం. ప్రార్థన కాలం అంటూ మనకు ఒకటి ఉండాలి. ఏ కాలం? ప్రార్థన కాలం. కొన్ని సహవాసాల్లో జూన్ నెలను ద మంత్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా మాసంగా పిలుస్తారు. జూలై నెలను, ఇక ఆ నెలంతా ప్రార్థనే. అంటే మిగతా రోజులు కాదని కాదు, ఏదో టైం మనకు ఉండాలి. అనుదినము ముమ్మారు అన్నాడు కదా దానియేలు గురించి. ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాడు దానియేలు, ఒక పెద్ద అధికారిగా, ప్రధానిగా ఉన్నాడు. ముగ్గురు నియమించా అంట, ముగ్గురులో ముఖ్యుడంట దానియేలు. సూపర్ లేకపోతే సుపీరియర్ పోస్ట్ లో ఉన్నాడు. అయినా కానీ ఏం చేస్తున్నాడు? వీలు చేసుకుని ప్రార్థన చేస్తా. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన లేకపోతే ఓడిపోతావు. ప్రార్థన లేకపోతే ఏదో ఒక రోజున తేలిపోతావు. పొట్టు తేలిపోతుంది, చూసారా కదా? తేలిపోతావు. తేలిపోకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి.
ప్రార్థించే వారిగా మనం ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. అడగండి దేవుణ్ణి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పండకపోట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థనలోనే ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలోనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. 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 ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన చేసుకుందాం చేతుల పైకి